చూస్తారు, అబ్బాయిలు అయితే ఎలా చూస్తారో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. అమ్మా నాన్నలు ఇంట్లో అబ్బాయిలను ఎలా చూస్తారో అమ్మాయిలను ఎలా చూస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అబ్బాయిలు తొందర నిద్ర లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న ఎలా మాట్లాడుకుంటారు? నాన్న నేను అమ్మ, అబ్బాయి పడుకున్నాడు ఇంకా లేవలే, పేపర్ చదువుతున్నా. వస్తే ఎదవా ఇంకా లేవలేదా? లేచాడండి. ఏం చేస్తున్నాడు? లేచి పేపర్ చదువుతుండు. నన్నే అంటున్నావు కదా. మరి నువ్వు ఎదవే కదా. లేకపోతే వాడు లేవకపోతే నా దగ్గరకు వచ్చి ఎదవలేశాడంటే ఎదవే అంట. నీకు అంత శాతం అయితే వెళ్ళి వాడిని లేపు, వాడు పడుకోనుండు. ఓ నా కొడుకు ఇంగ్లీష్ స్కూల్లో చదవాలని వెళ్ళి తీసుకెళ్ళేసిన వాడు ఇంగ్లీష్ పిల్లలతో చాటింగ్ చేసుకుంటుండు. శాతం అయితే పోయి లేపు. వీడి లేపడానికి పోతుండు, కొడుకు పడుకుండు. ఏం చేస్తున్నావు? నాన్న ముసలోని స్టాండ్స్ వద్దా నిన్నవా? ఇట్నే అవుతుంది మరి. ముందుగా లేచి నువ్వేం బీకా ఒక్కటి చెప్పు. పేపర్ పట్టుకొని ఓన్లీ సినిమా పేపర్ చదివావు, అది కూడా చదువు రాకడ బొమ్మలు చూసావు. తండ్రిని రా, కొంచెం రెస్పెక్ట్ ఇరా. ఇద్దాం అనుకుంటున్నా కానీ ఈ జేబు పొద్దున్న నుంచి అసలు డబ్బులు లేక అసలు ఖాళీగా ఉంది. నాన్న జేబు ఎందుకు చించేసావు? అది ఖాళీగా ఉంటే కదా ప్రాబ్లం, అందుకే చించేసి. ఖాళీగా ఉంటే ప్రాబ్లం, ఈ లుంగికి జేబులే లేవు. అరే లింగ్ ఎంత చింపేశారా? ఖాళీగా ఉంది కదా నాన్న, నో ప్రాబ్లం. లింగిర దండం పెడతా. ఆడేదో ఉన్నట్టు టెన్షన్ పడుతుందిరా. ఇప్పుడు కూతురు వచ్చి నాన్న నేను ఒకరిని ప్రేమిస్తున్నా అంటే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? కూతురు నేను తండ్రి. బంగారు తల్లి. బంగారు తల్లి సినిమా థియేటర్ లో ఉంది నాన్న. అది నా బంగారు తల్లి, నేను ఓన్లీ బంగారు తల్లి అన్నా. ఒకటి చెప్పాలి నాన్న. ఒకటి ఆల్రెడీ చెప్పావమ్మా. ఒక మ్యాటర్ నాన్న. చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా నాన్న. ఏమైంది నాన్న? తండ్రి ఇలా పట్టుకుంటేనే అమ్మ క్యారెక్టర్ బాగా పైకి లేస్తుంది. కానీ సినిమా కాదుగా నాన్న. నువ్వు హీరోయిన్ కూడా కాదు. కానీ ఏది ఏమైనా నీ ప్రేమకి నేను ఒప్పుకోను. లవ్ చేయడం తప్ప నాన్న? లవ్ చేయడం తప్పు కాదు తల్లి, ఈ వయసులో లవ్ చేయడం తప్పు నాన్న. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా. అరేంజ్ మ్యారేజ్ ఏంది? అరేంజ్ మ్యారేజ్ ఈ రోజులు అరేంజ్ మ్యారేజ్ అంటే హాస్పిటల్ తీసుకుపోయి అన్ని టెస్టులు చెప్పేమంటారు. ఇది పాస్ కాదు నాకు తెలుసు. నాకే డౌట్. ఏదైతేందమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. నా మీద నీ కోపం లేదా నాన్న? మీ అమ్మేసి అట్లలా నుంచి తిట్లు రావేమో గానీ నా నోట్ల నుంచి ఒక్క మాట కూడా నీకు రాదమ్మా. ఎందుకు నాన్న? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, నువ్వు వాడిని వెళ్ళి పెళ్లి చేసుకున్నావు అనుకో 10 లక్షల కట్నం సేఫ్. నాన్న నాకంటే నీకు 10 లక్షల కట్నం ఎక్కువైందా? 20 సంవత్సరాలు బుజ్జుకోను అని పెంచితే 3 నెలల ముందు వాడు పరిచయం అయితే వాడిని పెళ్లి చేసుకుంటా అంటావు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నాకు ఎక్కువ కాదా నాన్న? ఇలారా ఇంతకీ వాడు ఏం చేస్తాడమ్మా? వాడు చేసే పని చెప్పకూడదు నాన్న. వచ్చి దరిద్రం ఒక నాన్న, వాడు చేసే పని కాదు, వాడు ఏం డ్యూటీ చేస్తాడు అంటున్నా. అమ్మాయిల నుంచి బ్యూటీ బయటికి తీస్తాడు. ఈ బ్యూటీని బయటికి తీసిందంటేనే వాడు ఎట్లాంటి బ్యూటీ ఫేస్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ కొడుకు వచ్చి చెప్తే ఎలా ఉంటది? వీడు కొడుకు నాన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అన్న. మన ఇంట్లో లవ్ అనే పదం వినపడొద్దు. అయితే ప్రేమిస్తున్నా నాన్న. నీ లవ్ కి మాత్రం ఒప్పుకోను రే. ఎందుకు నాన్న? మా నాన్న నా లవ్ ఒప్పుకుండా నువ్వు ఒప్పుకోవా? అరే మా నాన్న నా లవ్ ఒప్పుకున్నప్పుడు నీ లవ్ ఒప్పుకుంటే నేను మీ నాన్న కాదంటారా? ఇప్పుడు నీ దానికి ఏం చెప్పాలి నాన్న? ఏముంది, మన ఇద్దరి మధ్యలో ఏం లేదని ఫోన్ చేసి చెప్పేసి. హలో ప్రియా, నాకు మా నాన్నకి మధ్యలో ఏం లేదు. మన ఇద్దరి మధ్యలో కాదరా, నీకు దానికి మధ్యలో ఏం లేదని చెప్పరా? ఆర్డర్ మిస్ పెట్టేశాను అన్న. పోయిందా? పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టిఫిన్ చేద్దాం, అయిపోయింది కదా.